అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పుచ్చ సాగులో ఆధునిక పద్ధతులు, లాభాలు ఆర్జిస్తున్న జహీరాబాద్ రైతు అనుభవాలు, రొయ్య పిల్లల ఎంపికలో జాగ్రత్తలు, పంట మార్పిడి విధానాలపై సూచనలు అందించే దిశగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో జరిగిన శిక్షణా కార్యక్రమం, వేసవి కాలంలో అధికంగా సాగయ్యే పండ్ల తోటల్లో పుచ్చ ప్రధానమైనది. శివరాత్రి, రంజాన్ మాసాలను దృష్టిలో పెట్టుకుని సాగును ఆరంభించి ఆనక ఉండే వేడి వాతావరణంలో పుచ్చకాయలకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రైతులు ప్రణాళిక ప్రకారం దఫదఫాలుగా సాగు చేసుకుంటూ ఉంటారు. పుచ్చ సాగులో నారు మొక్కలు నాటుకోవడం, డ్రిప్, మల్చింగ్ వంటి అధునాతన పద్ధతులను ఆచరిస్తూ అధిక దిగుబడులతో పాటు మంచి లాభాలు ఆర్జిస్తున్నారు అభ్యుదయ రైతులు. అలాంటి ఒక రైతే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్కు చెందిన నాగేశ్వర్ రెడ్డి. నాగేశ్వర్ రెడ్డి ఆచరిస్తున్న పుచ్చ సాగు పద్ధతులు, ఆదాయ వ్యయాల గురించి మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖిలో అందిస్తున్నారు. విజయగాథను ఇప్పుడు చూద్దాం. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఈ పుచ్చకాయ సాగు అయితే ఉందో పూర్తిగా అయితే కోత దశకు చేరుకోంది. పుచ్చకాయ సాగు ఎలా సాగుతుంది, దాని కాళ్ళ పరిమితి ఏంటి, దాంట్లో ఎలాంటి పోషక విలువలు ఉంటాయి అనే అంశాలను అయితే మాత్రం రైతు నాగేశ్వర్ రెడ్డి మనతో ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక్కున్నాం. నాగేశ్వర్ రెడ్డి గారు, మొత్తం ఈ పుచ్చకాయ సంబంధించినటువంటి సాగు విధానం ఎలా ఉంటుంది, ఈ మొక్క ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఆ పంటకాలం ఎంత, ఆ విశేషాలు ఒకసారి. పుచ్చకాయ మొక్కలు మనం కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే మొక్కలు మనం బయట నర్సరీలో చేయించినాము. ఒక ఎకరాకి 8,000 మొక్కలు వేయడం జరిగింది. కాకపోతే దీనికి మల్చింగ్ కంపల్సరీ. మల్చింగ్ లేకుండా వేస్తే గడ్డి గుట్ట అవుతుంది. ఆ పుచ్చకాయల గుట్ట పూత కూడా కరెక్ట్గా ఉండదు. మల్చింగ్ కన్నా ముందు దుక్కి బాగా దున్నుకొని, కొంతమంది మాన్యువల్ కూడా బోదలు వేసుకుంటారు. మా దగ్గర మా ఆటోమేటిక్ ట్రాక్టర్ ఉంది. ఆ ట్రాక్టర్ ద్వారా మల్చింగ్ పేపర్ వేస్తుంది, డ్రిప్ పైప్ వేస్తుంది, మూసేస్తుంది. హోల్ టు హోల్ 15 ఇంచెస్ ఉంటుందండి ఒక బెడ్ మీద. బెడ్ టు బెడ్ ఏమో 7 ఫీట్స్ ఉంటుంది. హోల్ టు 15 కాబట్టి మనకు 7,500 నుంచి 8,000 మొక్కలు పడతాయి. ఒక మొలక, ఈచ్ మొలక 2 రూపీస్. అంటే మనకు ఒక ఎకరా వేయాలంటే 15,000 నుంచి 16,000 ఖర్చు అవుతుంది. దీని కాల పరిమితి మొత్తం వచ్చేసి 75 నుంచి 80 రోజులు. అంతకన్నా ఎక్కువ ఉంచినట్టయితే లోపల బెండుగా మారిపోతుంది. లోపల ఏమంటారు, పోకలు లేక అయిపోతుంది, మొత్తం బెండ్ వచ్చేస్తుంది, జాలి వచ్చేస్తుంది. కాబట్టి ఎక్కువ రోజు నిల్వ ఉంచుకోలేము. దీనికి 80 డేస్ అయిందంటే రేట్ ఎంత ఉన్నా అది తెంపాల్సిందే, మార్కెట్కి వేయాల్సిందే, ఏదో విధంగా వేయాల్సిందే. ఇది మనం ఎందుకు వేసుకుంటామంటే షార్ట్ డ్యూరేషన్ క్రాప్ కాబట్టి ప్రతిసారి వేసుకుంటాం. మన దగ్గర ఒక 11 ఎకరాలు, ఇప్పుడు మనం చూసే ప్లాట్ ఏమో 5 ఎకరాలు ఉంది. ఇది ఇంకో ప్లాట్ ఇంకో దగ్గర ఉన్నది. అంత ఒకసారి ఎందుకు వేయమంటే తెంపేటప్పుడు మనం అంత ఒకేసారి వస్తే మనం స్టోర్ చేసుకోలేము. కాబట్టి కొద్ది విడతలుగా ప్లాట్లు వేసుకోవాలి. ఎవరు వేసుకున్నా నేను కూడా అలా విడతలు వేసుకుంటాను. గతంలో చూసుకున్నట్లయితే ఈ వైట్ గ్రీన్ మిక్స్ ఉన్న పుచ్చకాయలు వేసేవాళ్ళు ఇప్పుడు పూర్తిగా గ్రీన్ కలర్లో ఉన్న పుచ్చకాయలు వేస్తున్నారు. వీటి మధ్య వ్యత్యాసం ఏంది, రైతులు ఇటువైపు ఎందుకు మొగ్గు చూపారు, దానికి గల కారణాలు ఏంటి? ఇదివరకు ఒక 15 years బ్యాక్ నుంచి మా దగ్గర కూడా ఉండే నామదారి వేరేటంటే ఇట్లా పెద్ద సైజు ఆ సార్కలు వైట్లో బ్లాక్ గ్రీన్ సార్కల్, అది పుచ్చకాయలు, పెద్ద పుచ్చకాయలు, అది 10 నుండి 12 కిలోలు ఉండే పుచ్చకాయ కిరణ్ వేరేట్ అని హైబ్రిడ్ పుచ్చకాయ తీసుకొచ్చిండ్రు. దీనికి వ్యత్యాసం ఏంటంటే ఆ పెద్ద పుచ్చకాయ లోపల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది,
కానీ వాటర్తో సహా గింజలు అందులో ఉండే గింజలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. అలాగే కలర్ కూడా కొద్ది గులాబీ రంగులో కలర్ ఉంటుంది. హైబ్రిడ్ వెరైటీలో పుచ్చకాయ ఎప్పుడైతే మ్యాచ్యూర్డ్ అవుతుందో కుంకుమ రంగు కలర్ ఉంటుంది. మన విత్తనాల విషయం మన లోపల గింజల విషయానికి వస్తే గింజలు కూడా దానిలో దీనికి 50% గింజలు ఉంటాయి, దానికన్నా గింజలు కూడా తక్కువ ఉంటాయి. అలాగే టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ కూడా దాని మీద ఉంటుంది టేస్ట్, ఇంకా దానికన్నా టేస్ట్ కూడా బాగుంటుంది. దీనికే డిమాండ్ ఉంది కాబట్టి మనం ఒక 15 years నుంచి అంతకుముందు అది వేసేవాళ్ళము. 15 years నుంచి ఇటువైపు మళ్ళీ ఇప్పుడు మనం ఇదే వేసుకుంటున్నాం. నీటిని ఎలా ఇవ్వాలి, అలాగే ఏ ఏ సమయాల్లో ఇవ్వాలి, అలాగే ఈ పురుగు కానీ కావచ్చు, పురుగు యాజమాన్యం, అలాగే ఎరువులు యాజమాన్యం, వాటి గురించి నీళ్ళు అంటే దీనికి ఆల్రెడీ మల్చింగ్ పేపర్ ఉంటుంది కాబట్టి డైలీ ఒక 2 hours కానీ అవసరం ఉండదు. ఆల్మోస్ట్ మనకు కవర్ ఉంటుంది కాబట్టి కింద తేమ ఉంటుంది ఎట్లా కూడా, అంతకన్నా ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు. చీడపీడలు జర బాగా నాశిస్తాయి, దోమ బాగుంటుంది దీనికి, దోమ మందు బాగా స్ప్రే చేయాల్సి వస్తుంది. అట్లా ఫంగిసైడ్స్ కూడా స్ప్రే చేయాల్సి వస్తుంది. దీని కాల పరిమితిలో 5-6 times అయితే కంపల్సరీ చేయాల్సి వస్తుంది దీని కాల పరిమితిలో. అలాగే ఈ పుచ్చకాయలు లావు కావాలి, మంచి నీట్గా ఉండాలి, దొడ్డుగా కావాలనుకుంటే మనము 999 స్టార్టింగ్ 999 వదులుతాము మొక్క ఎదగడానికి. కాయ పుట్టే దశలో 13-0-45 వదులుతాము. అట్లనే అమోనియా ఫాస్ఫేట్, అమోనియా సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేటు. లాస్ట్లో ఈ పుచ్చకాయ కలర్ రావాలంటే 00-50 అది కూడా మనం ఇడవాల్సి వస్తుంది. ఈ జర ఫెర్టిగేషన్ షార్ట్ డ్యూరేషన్ కాబట్టి ఫెర్టిగేషన్ ఎక్కువిస్తేనే మనకు తొందరగా కాయ చేతికి వస్తుంది కాబట్టి ఫెర్టిగేషన్ కానీ మందులు కానీ కొద్దిగా ఎక్కువనే దీనికి. అలాగే బుట్టలు కట్టవచ్చు, అలాగే పేపర్లు కూడా పెట్టారు, వాటిని దేనికోసం ఉపయోగించాలి? ఈ సీతాకోక చిలుకలు ఇలాంటివి ఏమైనా వాళ్తూ ఉంటాయి? ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్టుంటే ఎల్లో ట్రాప్స్, బ్లూ ట్రాప్స్ పెట్టినాము. ఇవి ఎందుకు పెట్టామంటే పుచ్చకాయకు ఈ పచ్చదోమ తెల్లదోమ బాగా ఆశిస్తాయి. దాన్ని చూసినట్టయితే దోమంతా దానికి అతుక్కున్నది. ఆ జిగురు అట్టలు ఉన్నందు వలన దోమ అతుక్కొని దోమలు అక్కడనే నిలిచిపోతాయి. ఇంకోటి ట్రాప్స్ పెట్టినాం. ట్రాప్స్ ఏంటంటే చీతకొక చిలుకలు కానీ ఇంకా ఇతర పురుగులు కానీ అవి కూడా ఆశిస్తాయి. లింగాకర్షణ బుట్టలు పెట్టినాం కాబట్టి అందులో ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. ఆ ట్యాబ్లెట్ వాసనకు అవి వస్తాయి. వచ్చినప్పుడు ఆ వాసనకు అవి మత్తు తిరిగి అందులోనే పడిపోతాయి అన్నట్టు. దాంతో కూడా మనం కొద్దిగా అరికట్టిన వాళ్ళం అయిపోతాం. మనం ఈ మందు కొట్టి పిచికారీలో కొద్దిగా తగ్గుతుంది అన్నట్టు. మొత్తం ఈ 1 ఎకరాకి చూసుకున్నట్లయితే మనం మొక్క పెట్టిన దగ్గర నుంచి దిగుబడి వచ్చే వరకు 1 ఎకరాకి రైతు ఖర్చు ఎంత వస్తుంది, అలాగే ఎకరాకి దిగుబడి ఎంత వస్తుంది? ఎకరాకు ఖర్చు అనుకుంటే 70,000 వరకు వస్తుంది ఖర్చు. సీడ్కి ఏమో ఒక 15,000-16,000 సీడ్కి అవుతాయి. తల ల్యాండ్ ప్రిపరేషన్ ఉంటుంది, మల్చింగ్ పేపర్ ఉంటుంది, లేబరు, డ్రిప్ ఇరిగేషన్లో ఇరిగేషన్ ఉంటుంది, మళ్ళీ ఫెర్టిగేషన్ ఉంటుంది, మందులు ఇవన్నీ అనుకుంటే 70,000 ఎకరాకు 70,000 ఈజీగా వస్తుంది. మంచిగా అయితే 30 టన్నులు వస్తుంది. మామూలుగా అంటే 20 అనుకోవచ్చు మనము. ఇక రేటు విషయానికి వస్తే మొన్న 1 week బ్యాక్ రేటు 20 రూపాయలు ఉండే కిలోకి. గత 4 days బ్యాక్ 13-14 అయింది. ఈరోజు 9-10 కూడా నడుస్తుంది. అంటే కొత్తగా పుచ్చకాయ సాగు చేయాలనుకున్న రైతులకి మీరు ఇచ్చే సలహా సూచనలు ఏంటి? ఒకే పంట వేయకుండా అన్ని పంటలు, ఎందుకంటే పుచ్చకాయ ప్రతిసారి లాభం వస్తుందని కాదు. 15 అట్లా రూపాయల కిలో అమ్మితే మనకు వర్కౌట్ అవుతుంది. 7-8 రూపాయలు అయితే వర్కౌట్ కాదు. మనకు 10 ఎకరాలు ఉన్నవాళ్ళు 2 ఎకరాలు వేసుకోవాలి, 20 ఎకరాలు ఉన్న 4 ఎకరాలు వేసుకోవాలి. ఆ పద్ధతిలో పోతే మనకు లాభం ఒకసారి వచ్చినా ఒకసారి పోయినా ఏమి ఇబ్బంది ఉండదు. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే ఈ పుచ్చకాయ సాగు ఉందో ఆ పుచ్చకాయ సాగు 70 నుంచి 75 రోజుల పాటు అయితే మాత్రం దిగుబడి వస్తుందని చెప్పి రైతు నాగేశ్వర రెడ్డి చెప్తా ఉన్నారు. గ్రీన్ కలర్ ఉన్న పుచ్చకాయ అయితే మార్కెట్లో మంచి లాభాలు గణిస్తున్నారు, అలాగే దిగుబడి కూడా మంచిగా వస్తుందని చెప్తున్నారు. ఉన్న 5 ఎకరాల్లో లేకపోతే ఒక 10 ఎకరాలు ఉంటే దాంట్లో కొంత ఒక రకం మరొకొంత వేరే రకం పండించుకోవడం ద్వారా ఈ పంట నష్టాన్ని నుంచి కోలుకోవచ్చు అని కూడా ఆయన అభిప్రాయం చేస్తున్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నుంచి. రొయ్యల సాగులో మన దేశం 2వ స్థానంలో ఉన్నప్పటికీ ఉత్పాదకత మాత్రం తక్కువగానే ఉంటోంది. ఇందుకు అనేక కారణాలు ఉన్నప్పటికీ పిల్లల ఎంపికలో చేస్తున్న పొరపాట్లే ప్రధానంగా కనిపిస్తున్నాయి. వ్యవసాయంలో నాణ్యమైన అధిక దిగుబడుల సాధనకు విత్తనం ఎంపిక అనేది ఎంతగా సహకరిస్తుందో మత్స్య పరిశ్రమలోనైనా అంతే. ఎంచుకునే పిల్ల ఆరోగ్యం మీదనే దిగుబడులు ఆధారపడి ఉంటాయి. సాధారణంగా విత్తన పిల్లను రైతులు ప్రైవేట్ నర్సరీల వద్ద నుంచి కొనుగోలు చేస్తుంటారు. అయితే కొనుగోలు చేసే ముందు జాగ్రత్తగా కొనుగోలు చేయాలి. లేదంటే వెన్నామి రొయ్యలు అనేక వైరస్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. పిల్ల ఎంపికను 6 దశల్లో పరీక్షించుకోవాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మత్స్య కళాశాల మత్స్య ఆరోగ్య విభాగ నిపుణులు డాక్టర్ సిహెచ్ లావణ్య.
ఈ ప్రపంచంలో ఆ రొయ్యల ఉత్పత్తులలో మన భారతదేశం 2వ స్థానంలో ఉంది. అయినప్పటికీ ఈ సంవత్సరంలో 1.8% వరకు ఉత్పత్తి అనేది తగ్గడం జరిగింది. దీనికి రకరకాల కారణాలు ఉంటాయి, ఎందుకు ఉత్పత్తి తగ్గింది అనేది. కానీ అతి ముఖ్యమైన కారణం ఏంటంటే వ్యాధుల వ్యాప్తి చెందటము. వ్యాధులు అనేవి 2 రకాలుగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. ఒకటి తల్లి రొయ్య నుంచి పిల్ల రొయ్యకు వ్యాప్తి చెందటము, రెండోది ఒక రొయ్య నుంచి ఇంకొక రొయ్యకు రకరకాల కారణాల వల్ల వ్యాప్తి చెందుతూ ఉంటాయి. కానీ మనం ముఖ్యంగా గమనించుకోవాల్సింది రొయ్య పిల్లలు నాణ్యంగా ఉన్నాయా లేదా అనేసి గమనించుకోవడం చాలా అవసరం. అయితే హ్యాచరీ నుంచి మనం తీసుకునే రొయ్య పిల్లలు నాణ్యతను రకరకాలుగా ల్యాబొరేటరీలో పరీక్షలు చేసి నిర్ధారించబడుతుంది. అయితే దీనికి ముఖ్యంగా మనం 6 రకాల పరీక్షలు చేస్తూ ఉంటాము. అందులో మొదటిది సమాన పరిణామం. అంటే మనం తీసుకున్న రొయ్య పిల్లలన్నీ కూడా ఒకటే పరిమాణంలో ఉండాలన్నమాట. ఇలా హెచ్చుతగ్గులుంటే, పరిమాణాల్లో హెచ్చుతగ్గులుంటే సాగు చేసే కాలంలో మనకి రకరకాల వ్యాధులు అనేవి వ్యాప్తి చెందటము, ఇబ్బందులు అనేది పడాల్సి వస్తుందన్నమాట. ఒకే పరిమాణంలో ఉంటే అవి నాణ్యమైనవిగా పరిగణించుకోవాలి. ఇక రెండోది శరీరం యొక్క భాగాల అభివృద్ధి. మనం హ్యాచరీ నుంచి తీసుకున్న రొయ్యల్లో శరీర భాగాలు అన్నీ అభివృద్ధి చెందాయా లేదనేసి గమనిస్తాము. అంటే ప్లియోపోడ్స్ కానీ, పీరియోపోడ్స్ కానీ, టైల్ కానీ, నడవడానికి ఉపయోగపడే కాళ్ళు, స్విమ్మింగ్ చేయడానికి ఉపయోగపడే కాళ్ళు, తోక భాగం, ఇవన్నీ కూడా పూర్తిగా అభివృద్ధి చెంది ఉండాలన్నమాట. అలాగే హెపటో ప్యాంక్రియాస్, దీన్ని కాలేయ క్లోమం అనేసి అంటాము. ఈ కాలేయ క్లోమం యొక్క రంగుని ముఖ్యంగా గమనించుకోవాలి. ఇది ముదురు నలుపు రంగులో ఉంటే అది ఆరోగ్యంగా పరిగణించబడుతుంది. అలా కాకుండా తెలుపు రంగులో కానీ, ఎరుపు రంగులో కానీ ఉంటే అది అనారోగ్యమైన రొయ్యగా పరిగణించుకోవాలి. ఇక మూడో పరీక్ష ఫుల్ గట్ అంటాం. అంటే పొట్ట మరియు ప్రేగు 2 భాగాలు కూడా కంప్లీట్గా ఫీడ్ తోటి నిండుండాలన్నమాట. అలా లేకుండా ఉంటే అవి ఫీడ్ తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నాయని అనారోగ్యమైన రొయ్యలుగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా గట్టుకి మరియు కండరాలకి ఒక రేషియో అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. 4:1 అనేసి చెప్తాం దాన్ని. అంటే కండరాల భాగం 4% ఉండి తర్వాత పేగు భాగం అనేది 1% ఉంటే అవి నాణ్యమైన రొయ్యలుగా పరిగణించుకోవాలి. ఇక తదుపరి పరీక్ష స్ట్రెస్ టెస్ట్ అనమాట. అంటే మనం ఎంచుకున్న రొయ్యలు ఎంతవరకు ఒత్తిడిని తట్టుకోగలుగుతున్నాయి అని నిర్ధారించుకోవడానికి 2 రకాల పరీక్షలు చేస్తూ ఉంటాము. అదేంటంటే ఒకటి సెలినిటీ టెస్ట్, లవణీయత పరీక్ష అంటాము. రెండోది ఫార్మలిన్ టెస్ట్. ఈ టెస్ట్లు ఎలా చేస్తామంటే ముందుగా లవణీయత పరీక్ష చూసుకుంటే ఇక్కడ 2 వేరు లవణీయత కలిగిన నీటిలో మన రొయ్య పిల్లలను ఉంచి ఒక 30 నిమిషాల వరకు అబ్జర్వ్ చేసిన తర్వాత ఎంత శాతం వరకు రొయ్య పిల్లలు ఆ సెలినిటీ వేరియేషన్స్ని తట్టుకొని ఉంటున్నాయో దాన్ని బేస్ చేసుకొని అవి నాణ్యమైనవా లేదంటే నాసిరకమా అనేసి క్యాలిక్యులేట్ చేసి నిర్ధారించుకోవచ్చు. ఇక రెండోది ఫార్మలిన్ టెస్ట్. ఈ టెస్ట్లో ఏంటంటే 100 ppm ఫార్మలిన్లో మన రొయ్య పిల్లలను ఉంచి 1 గంట పాటు మనం అబ్జర్వ్ చేస్తాం. అబ్జర్వ్ చేసిన తర్వాత మరణాల శాతం ఎంత ఉంది, తర్వాత సర్వైవల్ శాతం ఎంత ఉందనేసి క్యాలిక్యులేట్ చేస్తాము. గంట తర్వాత 90% వరకు కంటే పైగా మనకి రొయ్య పిల్లలు బతికున్నాయి అని అంటే ఆ రొయ్య పిల్లలు నాణ్యమైనవి అనేసి నిర్ధారించబడుతుంది. తదుపరి పరీక్ష వ్యాధి నిర్ధారణ. మనం హ్యాచరీ నుంచి తీసుకొచ్చిన పిల్లలు ముందు PCR పరీక్షలు చేసుకోవాలి. వ్యాధి తాలూకా ప్యాథోజన్స్ బాడీలో ఏం లేదు అనేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. దీనికి WSSV కానీ EHP లాంటి పరీక్షలు ఉంటాయి. అవి PCRలో చేసి మాలిక్యులర్ బయాలజికల్గా మనం వాటిని కన్ఫర్మ్ చేసుకోవాలి. వీటితో పాటు ప్యాథోజన్స్ అంటే మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ విబ్రియో అన్నమాట, అది కూడా మైక్రోబయాలజికల్ టెస్టులు చేసి లేదు అనేసి నిర్ధారించుకోవాలి. ఇక లాస్ట్ పరీక్ష ఏంటంటే రొయ్య పిల్లల యొక్క వైటబిలిటీ. ఈ టెస్టులు ఎలా చేస్తామంటే ఒక బకెట్ నీటిలో మన రొయ్య పిల్లల్ని ఉంచేసి బాగా నీటిని తిప్పేస్తాం అన్నమాట. ఎదురెదుతున్నాయి అని అంటే అవి ఆరోగ్యంగా ఉన్నాయి, వాటికి స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందనేసి అర్థం. సో ఇలాంటి పరీక్షలు, ల్యాబొరేటరీ పరీక్షలన్నీ కూడా చేయించుకొని మన రొయ్య పిల్లలు నాణ్యంగా ఉన్నాయా లేదనేసి కన్ఫర్మ్ చేసుకొని సాగు చేయడం వల్ల వ్యాధులు అనేవి తక్కువగా వ్యాప్తి చెందుతాయి, మెరుగైన FCR మెయింటైన్ అవుతుంది, అధిక రాబడులు కూడా సాధిస్తాము. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. గత కొంతకాలంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సైతం సాగుకు ప్రోత్సాహకాలు అందిస్తూ రైతులను అటు దిశగా నడిపిస్తున్నాయి. ఈ ఏడాది పామాయిల్ టన్నుకు 23,000 వరకు ధర పలకడంతో సాగుదారులకు ఊరటనిస్తోంది. ఖమ్మం జిల్లాలో వ్యవసాయ శాఖ సూచనలతో రైతులు ఆయిల్ పామ్ సాగును విస్తరిస్తున్నారు. జిల్లాలోని రఘునాథపాలెం మండలంలో ఇప్పటికే 4,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసినట్లు రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలో భాగంగా మండలంలోని రైతులంతా సమావేశమై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఫామాయిల్ ఈ 6 నెలల్లోనే దాదాపు 20,000 నుంచి 23,000 రూపాయల దాకా రేటు రావడం జరిగింది. ఒక టన్ను ధర. గతంలో మిర్చి పంటలు కానీ పత్తి కానీ వేసి ఆర్థికంగా బాగా నష్టపోయి
అసలు వ్యవసాయం ఏంటి పరిస్థితి అని చెప్పి అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితుల్లో మరి ఫామ్ ఆయిల్ వేయండి, ఫామ్ ఆయిల్ మంచి భవిష్యత్తు ఉందని చెప్పి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు మరి ఈ ప్రాంతంలో వచ్చినప్పుడు రైతులందరినీ కూడా మీరు ఫామ్ ఆయిల్కి వెళ్ళండి, మీరు ఫామ్ ఆయిల్ వేయండి, మీకు మంచి భవిష్యత్తు ఉంది ఫామ్ ఆయిల్ రైతులకు అని చెప్పి అన్నమాట ప్రకారం దాదాపు 70 కోట్ల రూపాయలతోని మంచుకొండ ఎత్తిపోత పథకం పెట్టి వెంకటాపాలెం డీప్ కట్ దగ్గర నుంచి మంచుకొండ దగ్గరికి నీళ్లు తీసుకెళ్లి ఈరోజు రంగనాపాలెం మండలంలో నుండి 39 గ్రామ పంచాయతీలకు కూడా 39 చెరువులకు కూడా నీళ్లు నింపినటువంటి ఘనత తుమ్మల నాగేశ్వరరావు గారిది. ప్రధానంగా మండలంలో ఇప్పటి వరకు దగ్గర 4,000 ఎకరాలు వేశారు. వేయటానికి కూడా 4,000 ఎకరాలు సిద్ధంగా తయారు చేస్తున్నారు. గోద్రేజ్ కంపెనీ వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. కొన్ని చోట్ల నీటి వనరు లేని చోట కూడా ఈ మంచుకొండ ఎత్తిపోతల పథకంలో కొన్ని 3-4 చెరువులు ఆగినాయి. ఆ చెరువుల కిందగా కూడా దగ్గర 1000 ఎకరాల విస్తీర్ణంలో వేయడానికి సిద్ధంగా రెడీ చేసుకొని ఉన్నారు. నేను దాదాపు 2 ఎకరాలు మిర్చి వేసేవాడిని. 2 ఎకరాలు మిర్చి వేసిపోయి మళ్ళీ 8 ఎకరాలు దాకా పోయాను. 8 ఎకరాల నుంచి 15 ఎకరాలు పోయాను. చాలా కష్టపడ్డాం. కానీ తర్వాత మనకి కరెంటు కొరత వల్ల మనకి దాన్ని మళ్ళీ మర్చిపోయినాం. మర్చిపోయి మళ్ళీ పత్తి వేసుకొని మళ్ళీ పోయేసరికి మళ్ళీ తర్వాతకి ఏమో చేసాం, మళ్ళీ పామాయిల్ దగ్గరికి వచ్చినాం. ఎటువంటి భూమున్నా సరిపోద్ది, కానీ దానికి నీళ్లు ఉండాలి, మంచి పంట వస్తుంది. హార్టికల్చర్ ఆఫీసర్ వాళ్ళు ఎంకరేజ్ వలన నేను ఒక 5 ఎకరాలు పామాయిల్ వేసాను. వాటర్ స్పెషలిస్ట్ అయితే కంపల్సరీ ఉండాలి. వాటర్ లేకోకుండా ఉంటే మాత్రం పామాయిల్ జోలికి వెళ్ళకూడదు. మేము 4 సంవత్సరాల కింద వేసినాం. ఎకరానికి 4 సంవత్సరం 5 టన్నుల లెక్క వచ్చింది. ఈ సంవత్సరం 10 టన్నుల లెక్క వస్తుంది. 5 సంవత్సరం మొదటి నుంచి కూడా మాకు మొక్కజొన్న మిర్చి బాగా పండించేది. మేము నీటి సౌకర్యం ఎక్కువ ఉన్న భూములు కాబట్టి మా దగ్గర ఎంత ఇది ఉన్నా కానీ దాదాపు మా బాలపేటలో 300 ఎకరాలు వేశారు. మారుతున్న వాతావరణ మరియు వాణిజ్య పరిస్థితులు, సుస్థిర వరి వ్యవసాయంపై ఏప్రిల్ 8న పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కిసాన్ మేళా ఏర్పాటు కానుంది. సాగులో రైతులు అవలంబిస్తున్న విధానాల్లో ఎలాంటి మార్పులు చేయాలి, సాంకేతికత అందిపుచ్చుకుని దిగుబడులు ఎలా పెంచుకోవాలి అనే విధానాలపై మేళా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేళాకు రైతులు, విద్యార్థులు, శాస్త్రవేత్తలు, ఎరువులు, విత్తనాల కంపెనీ యజమానులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. కావున అవకాశమున్న రైతులు కిసాన్ మేళాకు హాజరు కావాల్సిందిగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అధికారులు సూచిస్తున్నారు. ఏప్రిల్ 8 మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం మారుటేరులో కిసాన్ మేళాని ఆర్గనైజ్ చేస్తున్నాము. కిసాన్ మేళా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుతున్న వాతావరణం మరియు వాణిజ్య పరిస్థితుల్లో సుస్థిర వరి వ్యవసాయం చెయ్యాలంటే ఏమి చెయ్యాలి అనే దాని మీద చర్చ, అలానే టెక్నాలజీ ఏదైతే మనకి ఇవాళ అందుబాటులో ఉందో అదంతా డిస్ప్లేలో ఉంటుంది. విద్యార్థులు, మిల్లర్సు, మిగిలిన స్టేక్ హోల్డర్సు మరియు ప్రైవేట్ సీడ్ ఇండస్ట్రీ, తర్వాత ఫర్టిలైజరు, పెస్టిసైడ్ ఇండస్ట్రీ వాళ్ళు కాకుండా మెకనైజేషన్కి సంబంధించిన ప్రైవేట్ ఫర్మ్స్ వాళ్ళు, అలానే గవర్నమెంట్ ఫర్మ్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ స్టాల్స్ పెట్టడం జరుగుతుంది. పాలసీ మేకర్సు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ప్రజాప్రతినిధులు, మన వ్యవసాయ శాఖ, అనుబంధ శాఖలు వాళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. కాబట్టి సుమారుగా 3,000 మంది కేంద్రీకృతమయ్యి ఈ సుస్థిర వరి వ్యవసాయానికి చేయాల్సిన కార్యాచరణ మీద దృష్టి కేంద్రీకరించడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు పాటించే టెక్నాలజీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏం మార్పులు చేసుకుంటే మనం ఇప్పుడు పండించే వరిని సుస్థిరంగా దిగుబడులు కానివ్వండి, అటు క్వాలిటీ కానివ్వండి చేయగలుగుతామనేది తెలుసుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానానికి కదిలి రావాల్సిందిగా నా మనవి. ఏకపంట విధానాలు, ఏళ్ల తరబడి ఒకే పంట సాగు వంటి వాటితో రైతులు నష్టాలను చవిచూస్తున్న ప్రస్తుత తరుణంలో పంటల్లో వైవిధ్యం పాటించడం ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగించే కార్యక్రమాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టాయి. ఇందులో భాగంగా నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు శాస్త్రవేత్తలు శిక్షణ అందించారు. వరికి బదులుగా జొన్న, పత్తి, కుసుమ, చిరుధాన్యాలు, పప్పు దినుసులు తదితర పంటల సాగు లాభదాయకంగా ఉంటుందంటూ వివరించారు. నీటి వసతి ఉండేసరికి అందరూ వరికే వెళ్తూ ఉన్నారు కాబట్టి అప్పుడు మనకు ఏమవుతుంది అంటే దిగుబడి ఎక్కువగా వచ్చి రైతుకు గిట్టుబాటు ధర కాదు ఒకటి.
రెండవది మనకున్నటువంటి నీటి వసతులు, మనకున్నటువంటి భూమి, మనకున్నటువంటి ఈ వాతావరణ పరిస్థితులు లైక్ వర్షపాతము, నీటి వసతిని బట్టి మన పంట మార్పిడి చేసుకున్నప్పుడు ఎక్కువ దిగుబడి రానికి అవకాశం ఉంది. మార్కెట్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా రైతు నిలగొట్టుకోనికి ఉంటుంది. భూమిని కూడా ఆరోగ్యవంతంగా మనం పెట్టుకోనికి అవకాశం ఉంటుంది. ఎక్కువ నీళ్లు ఉన్నాయని వరి తర్వాత వరి వేస్తూ ఎక్కువ ఇది చేసినప్పుడు భూమి నిస్సారం అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని రైతాంగానికి మనము అవగాహన కల్పించాలి అని అంటే ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, ఎక్స్టెన్షన్ వర్కర్స్ వీళ్ళందరూ కూడా రైతులతోటి మమేకమై ఉంటారు. కాబట్టి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క క్రాప్స్ ఏవైతే వరికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మన నంద్యాల జిల్లాలో ఎక్కువగా మొక్కజొన్నను వైపు మొగ్గు చూపుతున్నారు, తర్వాత కంది వైపు మొగ్గు చూపుతున్నారు. అంతేకాదు రబీలో కూడా కంది వేయనికి అందరూ రైతులు ఇష్టపడుతూ ఉంటున్నారు. కాబట్టి అలా ఈ వచ్చేసి ఏదైతే క్రాప్ డైవర్షన్ మనం చేయాల్సిన అవసరం ఉంటుందో వాటి వైపు మనం దృష్టి పెట్టాల్సింది ఒకటి. వాళ్ళ పంటకు, వాళ్ళకున్న నీటి వసతికి, వాళ్ళున్న భూములకు ఎలాంటి పంటలు వేసుకుంటే బాగుంటుందో అవి చేపట్టాలనేది ముఖ్యంగా మనం ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కి మనం చెప్పడం జరుగుతుంది. సో వీళ్ళు నెక్స్ట్ ఉత్తరోత్తర వెళ్ళి మన రైతు సోదరులకు మన జిల్లాలో అన్నింటిలో కూడా వాళ్ళని ఉత్తేజపరిచి వారికి అవగాహన కలిగించి తద్వారా ప్రత్యామ్నాయమైన పంటలు పండించడానికి దోహదపడతారు. కాబట్టి వారికి ట్రైనింగ్ ప్రోగ్రాము మా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన నంద్యాలలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ శిక్షణా కార్యక్రమంలో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేది ఏమంటే పంట వైవిధ్యము, పంటల సరళి, పంటలు ఏ విధంగా మార్పు చేసుకోవాలి అనే దాని మీద, తర్వాత పంటల యాజమాన్యం మీద ఎక్కువగా శాస్త్రవేత్తలతోటి శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎల్నినో కూడా వచ్చేదానికి ముందస్తు అంచనాలు ఉన్నాయి. కాబట్టి పంట వైవిధ్యము, పంటల సరళి ఏ విధంగా చేసుకోవాలనేది ముఖ్యంగా ఏం తెలియజేశామంటే ఇక్కడ నంద్యాల జిల్లాలో సోయాబీన్ ఎక్కువగా ఇప్పుడు ప్రాచుర్యంలోకి వస్తుంది. కాబట్టి ఖరీఫ్లో 4500 హెక్టార్లు అనేది సాగులో వచ్చింది. వాటిలో మంచి రకాలు, వాటి యాజమాన్య పద్ధతులన్నీ కూడా విశదీకరించడం జరిగింది. అంతేకాకుండా సోయాబీన్ కూడా అంటే అంతర పంటగా ఎట్లా సాగు చేసుకోవాలి, ముఖ్యంగా పత్తిలో అంతర పంటగా వేసుకోవచ్చు, లేదు కందిలో కూడా ఒక 4 వరుసలు సోయాబీన్, 1 వరుస కంది కూడా వేసుకోవచ్చు, లేదు 2 వరుసలు కంది, 4 వరుసలు సోయాబీన్ కూడా వేసుకోవచ్చు అనేది తెలియజేశాము. కందితో పాటు ఎర్ర నేలల్లో సజ్జ కూడా ఒక 2 వరుసల సజ్జ, 1 వరుస కంది కూడా సాగు చేసుకోవాలని, అంతర పంటగా సాగు చేసుకోవాలని సూచించడం జరిగింది. ముఖ్యంగా ఇంకా సోయాబీన్ కూడా రబీలో కూడా మంచి దిగుబడులు వస్తున్నాయని, నీటి పారుదల ఉంటే 1-2 తళ్ళు ఇరిగేషన్ ఇచ్చినట్లయితే దాదాపు 10 క్వింటాల దిగుబడి ఎకరాకు కూడా వస్తుంది. కాబట్టి రబీలో కూడా సాగు చేసుకోవాలని సూచించడం జరిగిందనమాట. సో ఈ శిక్షణా కార్యక్రమంలో భాగంగా ఇంకా కూడా వారికి ముఖ్యంగా ఇక్కడ నంద్యాల, కర్నూలు జిల్లాల్లో శనగ ఎక్కువగా సాగు చేస్తున్నారు. శనగ కంటే ముందుగా పొలాన్ని ఖాళీగా పెడుతున్నారు. కాబట్టి దాంట్లో మనము పెసర కానీ, మినుము కానీ, లేదు కొర్ర కానీ పంట వేసుకొని రెండో పంటగా శనగ వేసుకుంటే మంచి ఆదాయం వస్తుందని కూడా వీరికి చెప్పడం జరిగిందనమాట. సో ఈ పంటల సరళి, తర్వాత పంటల్లో వైవిధ్యాన్ని పాటించాలని, ముఖ్యంగా ఒకే పంట విధానం కాకుండా అంతర పంటలు సాగు చేయాలని, పంట విధానాలు కూడా. సో ఇప్పుడు సోయాబీన్ అనేది నల్లరేగడి నెలలో సాగు చేస్తారు. కాబట్టి బ్రాడ్ బెడ్ ఫర్రో సిస్టమ్ అనేది వారికి చూపించడం ఉంది. బ్రాడ్ బెడ్ ఫర్రో మెథడ్ అంటే 4 వరుసల బెడ్ మీద ఉంటాయి, 2 చాళ్ళు ఉంటాయన్నమాట. ఆ చాళ్ళు ఎక్కువ వర్షం వచ్చినా కానీ, ఆ చాళ్ళను ఎక్కువ తేమ ఉన్నా కానీ ఆ చాళ్ళలో నీరుకి వచ్చేస్తుంది. కాబట్టి ఇట్లా వర్షపు నీటి యాజమాన్యాన్ని కూడా పాటించి అధిక దిగుబడులు తీసుకోవాలని వారికి శిక్షణలో భాగంగా తెలియజేశాము. వర్షాధార ప్రాంతాల్లో బెట్ట ఎక్కువగా వస్తుంది. కాబట్టి బెట్టను తట్టుకునే రకాలు, వర్షపు నీటి యాజమాన్య పద్ధతులన్నీ కూడా, అంటే ఏ విధంగా మనం వాన నీటిని సంరక్షించుకునేసి ఫామ్ పాండ్స్ ద్వారా కానీ, దాంట్లో నీటి వచ్చినాక బెట్ట వచ్చినప్పుడు నీటి తళ్ళు ఇచ్చుకోవడము, తర్వాత వాన నీటి సంరక్షణ పద్ధతులు అంటే గొడ్డు చాళ్ళు, 2 వరుసల మధ్య సాళ్ళు వేసుకోవడము, కన్జర్వేషన్ ఫరోస్ వేసుకునేసి వాన నీటిని అంతా కూడా సంరక్షించుకునేసి పడిన వర్షపాతాన్ని ఎక్కడికక్కడే నేలలో తేమ పెంచుకునే మార్గాలు ఆలోచించి, వాటితో పాటు పశువుల ఎరువు ఇవన్నీ కూడా వేసి తేమను సంరక్షించుకునేసి ఎక్కువ దిగుబడులు తీసుకోవాలని మేము వారికంతా కూడా శిక్షణా కార్యక్రమం భాగంగా తెలియజేయడం జరిగింది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.